ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన పథకంలో భాగంగా కార్మిక రంగంలోకి వచ్చిన యువతకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు విడుదల చేసింది. ఢిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్న ప్రధాని ప్రోత్సాహకాలు విడుదల చేశారు. 2400 కోట్లు విడుదల చేశారని భవిష్య నిధి ప్రధాన కార్యాలయం రీజనల్ కమిషనర్ శ్రీజిత్, సంగారెడ్డి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సుందర్రావులు తెలిపారు. సంగారెడ్డి కంది ఐఐటి హైదరాబాద్లో రోజ్గార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు ఏ విభేదాలు లేకుండా మోదీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కళాభవన్లో రోజ్గార్ యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాసరి హరిచందన పాల్గొని భారతదేశ ఉపాధి అవకాశాలు పెంచుతూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ఉద్యోగులు, యజమానులకు అభినందనలు తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఉన్నటువంటి యూత్ 50% యూత్ మన భారతదేశంలో రానున్న రోజుల్లో మన యువత మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితికి మనం ఎదగాల్సినటువంటి అవసరం. ఈరోజు స్టార్టప్ కంపెనీలు కావచ్చు ఈరోజు చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. వాటిని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. వీటన్నిటి కూడా రిఫార్మ్స్ ఉండాలి. ప్రధానమంత్రి గారు చెప్పారు, వచ్చేటువంటి 3 సంవత్సరాలు కూడా భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో రిఫార్మ్స్ తీసుకొస్తాం, సంస్కరణ తీసుకొస్తాం. దానికి ఈ దేశంలోని యువత అంతా కూడా ఈరోజు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.